ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి. కారు ఇన్కమ్ ట్యాక్స్ బాధితులు. కారు ఉందనో, లేకపోతే బైక్ ఉందనో, లేకపోతే కరెంటు బిల్లు పెరిగిందనో రేషన్ కార్డులను ఎత్తివేయడాన్ని మేము అప్పుడు తప్పుపడుతున్నాం. బాబు వికలాంగుడు బాబు ఉన్నాడు, పెన్షన్ కూడా ఆఫ్ చేశారు. మిడిల్ క్లాస్ కుటుంబాల గోడు. 50% ఇలాగే రేషన్ కార్డులు దూరం. అవసరం అయితే రీసర్వే చేయాలి. చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా తెల్ల రంగు రేషన్ కార్డు ఇవ్వాల్సిందే. కూటమి సర్కారైనా చూడాలని ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించండి, రేషన్ కార్డు ఇప్పించండి, తమను ఈ బాధ నుంచి తప్పించండి అంటున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళు. 5 ఏళ్ల పాటు ప్రతిరోజు తాము ఈ ఇబ్బందులతోనే కాలం వెళ్లదీస్తున్నామని, దాదాపు 5 ఏళ్లలో తాము విలువైన రేషన్ కార్డును పోగొట్టుకున్నామని దిగువ మధ్యతరగతి అంటోంది. తమకు న్యాయం జరగడం లేదని దిగువ మధ్యతరగతి జనం లబోదిబమని అంటున్నారు. కారు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్న పాపానికి తమను రేషన్ కార్డుల నుంచి తొలగించాలని అంటున్నారు. ముందుకెళ్తే నొయ్యి, వెనక్కెళ్తే గొయ్యి అన్న చందాన తయారైంది దిగువ మధ్యతరగతి ప్రజల జీవితం. గత ప్రభుత్వం యూనిట్స్ వారీగా లేదంటే కార్లు ఉన్నాయని చెప్పి, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెరిగాయని చెప్పి అనేక షరతులు వర్తిస్తూ సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన తర్వాత రేషన్ కార్డులు అనేవి అనేక మందికి కుదించేయడం జరిగింది. గతంలో విశాఖపట్నం జిల్లాలో క్యాబ్ డ్రైవర్స్ అనేది చాలా విపరీతంగా పెరిగారు. వాళ్ళందరూ ఒక కారుకు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా ఈరోజు రేషన్ కార్డు తీసేయడం అనేది జరుగుతూ ఉంది. లేదంటే సిటీలో ఏదైనా యూనిట్స్ మించి వాళ్ళకి విద్యుత్ వచ్చినా సరే రేషన్ కార్డు తీసేయడం అనేది జరిగింది. దాదాపు 5,000లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వాళ్ళను 2 విషయాల్లో బాగా ఇబ్బంది పెట్టిందని చెప్పాలి. మొదటిది, రేషన్ కార్డు ఉన్న వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండకూడదని. రెండోది, కారు ఉంటే రేషన్ కార్డు రద్దు చేయాలని నిబంధన పెట్టింది. ఈ నేపథ్యంలో 2 నియమ నిబంధనలు దాదాపు 50% మంది దిగువ మధ్యతరగతి వాళ్ళందరికీ రేషన్ కార్డులు రద్దయిపోయాయి. వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందలేదు. కనీసం రేషన్ కార్డులు కూడా 5 ఏళ్ల పాటు అందలేదు. ఈ నేపథ్యంలో చాలా వరకు ఇబ్బందులు పడ్డారు ఈ వర్గం ప్రజలు. అలాగే తమకు ఏ కారణంగా ఇది రద్దయిందో ఆ కారణాన్ని రద్దు చేసుకునే కూడా అవకాశం లేకుండా పోయిందని బాధపడుతున్న వారు ఎందరో. ఇందులో మొదటిది ఐటీ రిటర్న్స్. ఇది లేకపోతే బ్యాంకు రుణం ఇవ్వలేదు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేస్తే రేషన్ కార్డు తీసివేస్తారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి బ్యాంక్ ఐటీ రిటర్న్స్ లేకపోతే ఎటువంటి లోన్స్ ఇవ్వడం లేదు. పర్సనల్ లోన్ దగ్గర నుంచి హోమ్ లోన్ దాకా ఏ లోన్ కావాలన్నా ప్రతి బ్యాంక్ కనీసం కుటుంబ పెద్దకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉండాలి. ఇలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉంటేనే ఏ లోన్కైనా ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే మాత్రం వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి హక్కులు లేనట్లే. చివరికి ప్రభుత్వ పథకాలు అందుకోవడానికి కానీ, సంక్షేమ పథకాలు తీసుకోవడానికి కానీ కనీసం రేషన్ బియ్యం తీసుకునే అర్హత లేనట్టే. ఈ నేపథ్యంలో దాదాపు 50% పైగా రేషన్ కార్డులు ఇలాంటి వారందరికీ రద్దయ్యాయి. దీంతో అటు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసుకోలేక, ఇటు రేషన్ కార్డులు పొందలేక దాదాపు 50% మంది చాలా ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వం వైట్ రంగు రేషన్ కార్డు, రైస్ కార్డు అని సపరేట్గా ఇచ్చారు, హెల్త్ కార్డు అని సపరేట్గా ఇచ్చారు. ఇలాగ ఎంతోమంది అన్నిటికీ తెల్ల కార్డు ఉంటే సరిపోయేదానికి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దేనికది వేరేగా రైస్ కార్డు అని, హెల్త్ కార్డు అని రకరకాల కార్డులు ఇవ్వడం అనేది జరిగింది. ఈ కార్డులు ఇస్తప్పుడు కూడా వీళ్ళకి అదనంగా 300 యూనిట్ల కంటే కరెంటు రీడింగ్ ఎక్కువ వస్తే వీళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళని, 4 వీలర్స్ ఉంటే వీళ్ళు ఏంటారో దారిద్ర్య రేఖగా ఎగువన ఉన్నారని చెప్పేసి, అలాగే 2 వీలర్స్ ఉన్నా ఇటువంటి కొన్ని పేర్లు చెప్పి వాళ్ళందరికీ కూడా స్లాబ్ ఇంట్లో ఉన్న ఇటువంటి వాళ్ళందరికీ కూడా వైట్ రంగ్ రేషన్ కార్డు అర్హులు కాదు వీళ్ళు అని చెప్పి ఆపేయడం జరిగింది. ఈ ఆపేయడం వల్ల నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళు దీన్ని కోల్పోయారు. రేషన్ కార్డు లేకుండా ఉన్నటువంటి పేదవాడుగానే మిగిలిపోతున్నాడు. రేషన్ కార్డులు లబ్ధి పొందేటువంటి వాళ్ళు ధనవంతులు, బిలో పావర్టీ కన్నా పైలు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఇక ఈ రోజుల్లో ప్రతి మనిషి బయటికి వెళ్ళాలంటే మినిమం ఒక సెకండ్ హ్యాండ్ కార్ అయినా ఉండాలి. ఒక చిన్న కుటుంబంలో కనీసం 4 ఉంటారు. కుటుంబ పెద్దలతో పాటు 2 పిల్లలు ఉంటారు. వారు ద్విచక్ర వాహనం అంటే మోటార్ బైక్ మీద వెళ్ళడం అనేది దాదాపు కష్టమే. ఈ నేపథ్యంలో ఒక చిన్న సైజు కారు కొనుక్కోవడానికి చాలా వరకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఆలోచనతోనే పిల్లలతో, భార్యతో వెళ్ళడానికి కారు కొనాలని అనుకుంటారు. అటువంటి వారు కూడా రేషన్ కార్డు ఈ లింకు పెట్టి తీసేసింది జగన్ సర్కార్. కారు అంటే ఎంతో గొప్పగా ఊహించాల్సుకున్న అవసరం అయితే లేదు. ఒక సెకండ్ హ్యాండ్ కారు ఈ రోజు రేపు ₹1,00,000కే చేతికొస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి కార్లు కొనుక్కోవడానికి చాలామంది దిగువ మధ్యతరగతి ప్రజలు ఆలోచిస్తున్నారు. అయితే కారు కొంటే రేషన్ కార్డు అనే ఒక ఆందోళనతో చాలామంది కారు కొనుక్కోవడం మానేశారు. కొంతమంది అయితే కారు కొన్న రహస్యంగా ఉంచి వేరే పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి దాపురించింది. 2014కు ముందు, ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముందు ఉన్నటువంటి కాంగ్రెస్, వామపక్షాలు ఆ చట్టం తీసుకొని వచ్చాయి. ఆ చట్టం మేరకు ఈరోజు ప్రజలందరికీ రేషన్ అందుతూ ఉందన్న విషయాన్ని కూడా మనం అంతా గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఒక హక్కుగా, ఆహార భద్రత చట్టం అనేది ఒక హక్కుగా రావడం వల్ల ఈరోజు ప్రతి ఇంటికి రేషన్ ఉచితంగా అందుతూ ఉంది.
కాబట్టి ఆ రేషన్ లబ్ధిదారులకు అందించాల్సినటువంటి బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కార్డు ఆపేశారు పొలం ఉందని. అది ఏ ఊరో కూడా తెలియదు. ఆ ఊర్లో 10 ఎకరాల పొలం ఉందని వచ్చేసింది. కానీ చాలా బాధలు పడ్డాం కార్డు మార్చుకోవడానికి. అక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, ఆ ఊరు వెళ్ళాము, చాలా దగ్గరలు తిరిగాం. అసలు కార్డు ఎంతవరకు అవ్వదనేసి కార్డు అవ్వలేదు. చాలా బాధ మేమే పడ్డాం, చాలా బాధలు పడ్డాం. కార్డు బాబు పెన్షన్ ఆగిపోయింది. ఇంకో బాబు ఉన్నాడంటే అమ్మఒడి పెట్టారా పథకాలు ఏ ఒక్కటి రాలేదు. ఆటో వేస్తారు, అతను ఆటోకి కూడా పెట్టుకోవడానికి కూడా అవ్వలేదు, ఆపేశారు. ఈ రెండింటిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టి లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటున్నారు. ఈ 2 రకాలుగా తీసిన రేషన్ కార్డులు హోల్డ్లో పెట్టి ఉంచారు. కూటమి ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ వాటిని పునరుద్ధరించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.